ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా సంగారెడ్డి జిల్లా కంది మండలం చిన్నాపూర్ గ్రామం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా దాతల ఉదార స్వభావంతో సుమారు ₹1,40,00,000 భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన పాఠశాల భవనానికి శనివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భుజంగరెడ్డి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో కూడిన భవనాన్ని అందించాలనే లక్ష్యంతో దాతల సహకారం కోరామని, దానికి స్పందించి ఇంతటి భారీ మొత్తాన్ని కేటాయించడం అభినందనీయమని తెలిపారు. ఈ నూతన భవన నిర్మాణంతో చిన్నాపూర్ ప్రభుత్వ పాఠశాల ఒక ఆదర్శవంతమైన విద్యా కేంద్రంగా మారుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే చప్పట్లు కొట్టాలి గట్టిగా. వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అర్థం చ ఆయు కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం స్వస్తి పుణ్యాః వాచన పూర్వక వాస్తు మంటప ఆరాధన సమస్త దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శంకుస్థాపన ముహూర్త నక్షంతలు నీళ్ళు అమ్మా ఈ చేతులు నక్షంతలైనకి అనుసారేణ లోక కళ్యాణార్థం అద్య స్థలే ప్రభుత్వ విద్యా ఆలయ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి లక్ష్మీ అవత్మమ్మాం అవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానుచారం అవశిష్యం అవపశ్చాత్తాదో అవపురస్తాదో. ధ్యానం అక్షంతలు పూలు చేతిలో పట్టుకోండి. చెప్పండి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సమర్పయామి. ఆమెకు బొట్టు పెట్టు. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదారం హస్తేశ్వర్ఘ్యం ముఖేష వాచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపవిష్టామయోపవస్థాన ఊర్జాతధాతన. ఎడమ చేతి మహేరణాయ చక్షసేయోపశ్యపదమోరస్వస్తస్య భాజగతేహనః ఉషతీరేవ మాతరః తస్మారంగమామో భోజస్య క్షయాయ దున్మథ ఆపో జనగధాజనః మహాగణాధిపత గౌరీ. గటపార పట్టుకొని 5 గుద్దలు కొట్టండి. 5 మంది పట్టుకోండి. విశ్వపాలనే మాతా పాలతోడుకుంటున్నారా 5 సార్లు ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం. తీసుండు దోంపడేలా ఈరోజు చిన్నాపురం గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన డోనర్ గారు రవికుమార్ సార్ మరి ధర్మారెడ్డి మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
ఎందుకంటే మా చూరాపురం గ్రామంలో ఎప్పుడు మేము